16 కోట్లు ప్రభుత్వం దాతలు ఆదుకొని పునర్వికను రక్షించాలని తల్లిదండ్రులు వేడుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫండ్స్ రైజ్ చేయగా 10 కోట్ల వరకు నిధులు సమకూరాయి. దీనిపై స్పందించిన మంత్రి లోకేష్ మిగిలిన 6 కోట్లు సమకూర్చడం తన బాధ్యతని హామీ ఇచ్చారు. పునర్విక ధైర్యంగా పోరాడుతుందని కొనియాడారు. ట్రీట్మెంట్ కోసం సాయం చేసిన ప్రతి ఒక్కరికి సల్యూట్ అంటూ ట్వీట్ చేశారు లోకేష్. తనకు వచ్చేసి ఎస్టిమేట్ టైప్ 1 అనే డిసీజ్ ఉందండి, జెనెటిక్ ప్రాబ్లం అంటారు. వచ్చేసి ఈ ట్రీట్మెంట్ మన ఇండియాలో లేదు సార్, ఫారెన్ లో ఉంటుంది అని డాక్టర్స్ చెప్పారు. ఆల్మోస్ట్ గా 2 years లోపు ఒక ఇంజెక్షన్ వేయించాలి. ఆ ఇంజెక్షన్ కాస్ట్ వచ్చేసి దగ్గర 16 కోట్లు అని చెప్పి అన్నారు సార్. ప్రజెంట్ వచ్చేసి పాపకి 11 నెలలు. ఈ డిసీజ్ వచ్చేసి 5 months తర్వాత బయటపడింది సార్. మేము హైదరాబాద్ లో రెయిన్ హాస్పిటల్లో చేయించుకుంటున్నాము. సార్ చెప్పింది ఏంటంటే విత్ ఇన్ ఒక 1 year 1.5 year ఇంజెక్షన్ వేస్తే తను బాగుంటుంది, లైఫ్ టైం తక్కువ ఉంటుంది అని చెప్పారు. ఇప్పటిదాకా 11 months సార్. ప్రజెంట్ అయితే పాప బాగానే ఉంది. త్వరగా ట్రీట్మెంట్ చేసి తను బతుకుతుంది సార్. ఇప్పటిదాకా దగ్గర 10 కోట్ల దాకా అమౌంట్ వచ్చింది సార్. రిమైనింగ్ ఒక 6 కోట్లు ఉన్నాయి. అది కూడా మీ ద్వారా మీరు కనుగరిస్తే ఖచ్చితంగా మా పాప ఇంజెక్షన్ వస్తుంది. ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేసి మా పాపని ట్రీట్మెంట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సేవ్ పునర్విక క్యాంపెయిన్ పై ఏపీ మంత్రి లోకేష్ స్పందించారు. కర్నూలు జిల్లాకు చెందిన 11 నెలల చిన్నారి పునర్విక SMA టైప్ 1 అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. దీనికి సంబంధించిన ఇంజెక్షన్ విలువ 16 కోట్లు. ప్రభుత్వం దాతలు ఆదుకొని పునర్వికను రక్షించాలని తల్లిదండ్రులు వేడుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫండ్స్ రైజ్ చేయగా 10 కోట్ల వరకు నిధులు సమకూరాయి. దీనిపై స్పందించిన మంత్రి లోకేష్ మిగిలిన 6 కోట్లు సమకూర్చడం తన బాధ్యతని హామీ ఇచ్చారు. పునర్విక ధైర్యంగా పోరాడుతుందని కొనియాడారు. ట్రీట్మెంట్ కోసం సాయం చేసిన ప్రతి ఒక్కరికి సల్యూట్ అంటూ ట్వీట్ చేశారు లోకేష్. బులెటిన్లో